ఈయన బయలుదేరిండిగా అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే కేటీఆర్. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేసి గెలిచిన తర్వాత ఇప్పుడు మండలానికో ఊరు చొప్పున పథకాలు అమలు చేయడం ప్రజలను మోసం చేయడమే. వెంటనే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని, లేని పక్షంలో గ్రామాలు రణరంగంగా మారుతాయని ఓ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏమైంది? ఏం చేస్తావు? కొరడా తెచ్చి కొట్టుకుంటావు అయింది నీకు నువ్వే. కొరడా తెచ్చి కొట్టుకుంటావు అయింది కొంపదీసి. చూడు రే చేస్తావా చేయవా అని. మిమ్మల్ని ఎవడు నమ్మడు గురు, మిమ్మల్ని ఎవడు నమ్మడు. నువ్వు చెప్పు, దళిత బంధు అనే స్కీమ్ ఒకటి స్టార్ట్ చేసినావు. ఏడిచ్చినావు? రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇంకోటి కానీ ఎలక్షన్లు రాగానే ఆ నియోజకవర్గాలను ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక మిగతా నియోజకవర్గాలు గాలి కొట్టుకపోని. బై ఎలక్షన్ ఉందా చలో కానీ నువ్వు రేషన్ కార్డు ఇస్తావా 10 ఏళ్ళుగా? అసలు ఫస్ట్ మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి. మేము రేషన్ కార్డులు ఇవ్వలే, ముక్కు నెలకు రాస్తున్నాం, తప్పైపోయింది అని జనం మీదకి వచ్చి నిలబడండి. అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, రుణమాఫీ చేయలే, నువ్వు చేసింది ఏంది? ఒక్క రైతు బంధు పైసలు, అది కూడా 4-5 నెలల పాటు ఎకరం ఉన్న వాళ్ళకి, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయినాయి. వీళ్ళు కూడా అట్లే ఇస్తున్నారు అనుకోండి. నువ్వు అదొక్కటి తప్ప ఇంకా వేరే ఏమి ఇంప్లిమెంట్ చేసినావు? రేషన్ కార్డు ఇస్తావా? రేషన్ కార్డులో సరుకులు ఏమైనా చక్కగా ఇస్తావా? ఇల్లు కట్టిస్తావా? తంతె కూలిపోయే ఇల్లు కట్టించిన అవి కూడా పంచలే. మళ్ళీ చివరికి అవి కూడా పంచలే. అసలు ఆ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లో అసలు మహా అయితే ఒక 2-3 సంవత్సరాలు ఏమి ఉండగలుగుతారు అందులో. వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళు నమ్మట్లేదు ఎవరు. నమ్మకపోయేసరికి గొడవలు క్రియేట్ చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులను హరించేలా బండి వ్యాఖ్యలు. ఫెడరల్ స్ఫూర్తి ఏమైంది? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈమె విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఇట్లా వస్తుంది అట్లా పోతుంది, ఇట్లా వస్తుంది అట్లా పోతుంది. ఏందమ్మా మీది? మీ లొల్లి ఏంది అసలు? మీ లొల్లి ఏంది అసలు? మీకు ఏం కావాలా? ఎవడన్నా నమ్ముతారా మీ మాటలు? రాజ్యాంగం గురించి మీకు పెద్ద ఇవన్నీ మీకు. ఓ అమ్మ, మీరు రాజ్యాంగము, స్ఫూర్తి, ఫెడరల్ స్ఫూర్తి, సమాఖ్య, ఈ పదాలన్నీ మీకు పడయివి. మీకు ఏమైనా దోపిడీ, మందు, లిక్కరు, బ్లూ షీటు, బౌన్సరు, ఈ పదాలు మీకు సెట్ అవుతాయి. బ్లూ షీట్లు భూమి ఉండగానే బ్లూ షీట్లు వేయాలి, కనబడంగానే బౌన్సర్లను పెట్టాలి. ఇది మీ లైన్. ఈ రాజ్యాంగము, ప్రజాస్వామ్యం ఇవన్నీ మీకు మీ నోటి నుంచి వచ్చే పదాలు కావు మేడం ఇవన్నీ.